అభివృద్ధి సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం కరపత్రాలతో ఇంటింటా ప్రచారాన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాల్శెట్టి హరిప్రసాద్ 30వ డివిజన్ గుంత బజార్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాన్ని వివరిస్తూ రూపొందించిన అభివృద్ధి సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం కరపత్రాల్ని 30వ డివిజన్ గుంత బజార్ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. గుంత బజార్ నందు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలను గురించి ప్రజలకు తెలియజేయడానికి వచ్చాం. అయితే విపరీతమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎన్టీఆర్ భరోసా 4,000 ఇస్తున్నారంటున్నారు. అదేవిధంగా తల్లికి వందనం వస్తుంది, 2 పిల్లలైనా 3 పిల్లలైనా అంటున్నారు. దీపంలో మాకు 3 సిలిండర్లు కూడా వస్తున్నాయంటున్నారు. అంటే ప్రజలు శ్రీశక్తి ఎక్కడికి పోయినా ఫ్రీ అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. వాళ్ళు కూడా నిజమేనా, చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడు, ఆడబిడ్డల బాధలు ఆలకించి మాకు ఫ్రీగా పెట్టడం జరిగిందని చెప్పి ఆయన కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గం చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టిందో అవన్నీ పోయి ఈ దినం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోసం చేస్తూ ఉంది. నిన్న ఒక శ్రీకాకుళంలో విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఒక మనిషిని చంపిన వ్యక్తిని చూడడానికి పరామర్శించడానికి పోతే అక్కడ ఒక లేడీ మహిళని కూడా చూడకుండా ఆమెను చుట్టుముట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇటువంటి ఇంకా ప్రభుత్వం ఉంటే ఏ విధంగా చేస్తారో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి నీచమైన వ్యక్తిని, ఆ పార్టీని తరిమి కొట్టాలా. ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి 0-1 కూడా రాకుండా పరిమితం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ప్రజలందరూ కూడా టీవీల్లో, పేపర్లో చూస్తున్నారు ఏ విధంగా వాళ్ళ దౌర్జన్య కాడ ఉందో. ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి, ఇల్లు తిరిగి ఏ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను ముందు స్థాయిలో పెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు ఇండస్ట్రీస్ రావాలంటే ఫారెన్లు కూడా పోయి రష్యాకు పోయారు లోకేష్ గారు. అదేవిధంగా జర్మనీకి ఎన్ని ఫారెన్లు కూడా తిరిగి ఇక్కడ ఎవరైతే ఇండస్ట్రీస్ను ఇక్కడికి రప్పించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కడప జిల్లాలో ఇప్పటికే స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది. ఒక 2 నెలల్లో అది కూడా బిగిన్ అవుతుంది. ఉద్యోగాలు కూడా దాదాపు 20-25 వేలు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కొప్పర్తిలో అయితే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. అక్కడ కూడా ఉద్యోగాలు వద్దన్న అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అందరు కలిసి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలి, ఆ ప్రజలు ఇబ్బంది పడకూడదు, నిరుద్యోగులు అనే పేరు ఉండకూడదు అని చెప్పి కూడా మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మేము టీచర్ల ఉద్యోగాలు వదిలితే దాని మీద లేనిపోని అపోహలు పెట్టి ఏదో ఉద్యోగాలు రాని వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ప్రయత్నంలో ఉంది. అందరూ కూడా బుద్ధి చెప్పారు. పర్ఫెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఏదైనా చేసిందంటే అది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి మా నాయకులను, కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి మేము పోయిన సార్లల్లా కోరడం జరుగుతూ ఉంది.